ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి ఏవండి ఏంటి శరణ్య, ఏంటా కంగారు? ఏం జరిగింది? మోసం జరిగిందండి. మోసం జరగడం ఏంటి శరణ్య? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా దేని గురించండి? ఆ జిత్తులు మారినక్క సమీర ఉంది కదా, తన గురించే మాట్లాడుతున్నాను. సమీరకి ఏం జరిగింది? ప్రాబ్లం ఏమైనా ఎక్కువైందా? ప్రాబ్లం ఎక్కువ కావడం కాదండి, అసలు దానికి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి శరణ్య నువ్వు చెప్పేది? ప్రాబ్లం లేకపోవడం ఏంటి? తనకి క్యాన్సర్ ఉంది కదా. అదంతా నాటకం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, మీ చేత తాళి కట్టించుకుని మీ జీవితంలోకి రావడానికి చేసిన ప్లాన్ అది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు శరణ్య. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? డాక్టర్లు కూడా తన క్యాన్సర్ ఉందని చెప్పారు కదా. నేను ఇందాకే సమీరాని పరామర్శిద్దామని తన ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, దర్శన్ ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మేశాడు. దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూడు. నన్ను మీ జీవితంలో నుంచి బయటకు పంపించేసి తను నా స్థానంలోకి రావాలనుకుని కావాలని ఇలా మనల్ని నమ్మించి మోసం చేసింది. పాపం కదా అని జాలి పడితే ఆ సమీర నా జీవితాన్నే కాటేయాలని చూస్తుందండి. ఇంత మోసం చేసిందా? ఆ సమీరాని ఊరికే వదిలిపెట్టకూడదు శరణ్య. పద, దాని సంగతి చూద్దాం. పద. సమీరా, 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 సమీరా. బావుగారు, సమీరా ఎక్కడా? రండి బావుగారు, చూపిస్తాను. చూడండి బావుగారు. సమీరా, దర్శన్ ఇప్పుడు ఎలా ఉంది? టైంకి మెడిసిన్ వేసుకోండి. నేను రేపు మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. ఎలాగో ఇంకో 2 వారాల్లో చనిపోయేదాన్నే కదా. ఎలా ఉంటే మాత్రం ఏం లాభం? ఏవండి, దాని మాటలు మీరు నమ్మొద్దు. అది మీ దగ్గర కావాలనే నటిస్తోంది. అది పెద్ద మాయలాడి. శరణ్య, ఇక చాలా ఆపు. కళ్ళ ముందు నిజం కనిపిస్తుంటే అది అబద్ధమని ఎలా మాట్లాడగలుగుతున్నావు? పాపం, తనలా చావుతో పోరాడుతుంటే నాటకం అంటావేంటి?